ప్రార్థన చేసుకుందాం. ప్రేమ నమ్మకంలా ప్రేమ పరలోక తండ్రి, జీవములేసు ప్రభా, మరోసారి నీ పాదాల దగ్గరకు వస్తుండగా నన్ను క్షమించండి. మీ రక్తంతో నన్ను కడిగి పరిశుద్ధపరచండి. నాకు ప్రభా రక్తం కార్చారు, ప్రాణం అర్పించారు, నా పాపాన్ని శాపాన్ని మీద వేసుకున్నారు తండ్రి. మరోసారి ప్రభా మీ సన్నిధికి వస్తుండగా నన్ను యోగ్యంగా చేయండి. మీ రక్తంతో నన్ను కడిగి పరిశుద్ధపరచండి, పవిత్రపరచండి. నీ మాటలు నాకు అనుగ్రహిస్తారండి ప్రభా. కాని మాట పలకకుండా నన్ను భద్రపరచండి. వ్యర్థమైన మాట పలకకుండా తండ్రి నన్ను కాయండి ప్రభా. నీ మాటలు మాకు అనుగ్రహించమని నడుచున్నాం ప్రభా. మీ సన్నిధిని అనుభవించే భాగ్యము ప్రభా, మీ స్థిరమైన భాగ్యము, మీ ముఖదర్శనం చేసుకునే భాగ్యము మాకు అందరికీ అనుగ్రహిస్తున్నామని నీ రక్తపోషణ తెచ్చుకుంటూ యేసుక్రీస్తుని ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాను మా తండ్రి, ఆమేన్. పరిశుద్ధ గ్రంథంలో నుండి సమూయేలు రాసిన 2వ గ్రంథము 11వ అధ్యాయము. సమూయేలు రాసిన 2వ గ్రంథము 11వ అధ్యాయము 2వ వచనము. అందరము కలిసి చదువుదాం. సమూయేలు రాసిన 2వ గ్రంథము 11వ అధ్యాయము 2వ వచనము. అందరం కలిసి చదువుదాం. ఒకానొక దినమున ప్రొద్దుగుంకు వేళ దావీదు పడక మీద నుండి లేచి రాజనగరి మిద్దె మీద నడుచుచు పైనుండి చూచుండగా స్నానం చేయ ఒక స్త్రీ కనబడెను. పదకొండవ అధ్యాయము, ఈ 11వ నెంబర్ అనేది చాలా డిఫరెంట్గా ఉంటుంది పరిశుద్ధ గ్రంథంలో. ఆదికాండం 11వ అధ్యాయంలో పతనం ఉంది, మానవుని యొక్క 2వ పతనము. నిర్గమకాండము 11వ అధ్యాయంలో మోషే ఫరోను ఓడించడము. తర్వాత లేవికాండం 11వ అధ్యాయం, సంఖ్యాకాండం 11. ఈ విధంగా చూసుకుంటూ పోతే ఈ 11వ అధ్యాయం అనేక గ్రంథాలలో ఒక ప్రత్యేకమైనదిగా ఉంటుంది. మరి మనకు తెలిసిన భాగము దావీదు జరిగించిన పాపము. మరి అనేక మంది ఏమంటారంటే, అంటే తప్పని కాదు, ఆ దృశ్యాన్ని చూడడం వల్ల దావీదు పాపంలో పడిపోయినాడని అంటారు. అయితే దేవుడు నాకు అనుగ్రహించినది కనీసం 3 కారణాలు ఉంటున్నాయి దావీదు పాపం చేయడానికి. ప్రేమైన యవనస్తులారా, చాలా జాగ్రత్తగా గమనించాలి. పాపము చేయడానికి కనీసం 3 కారణాలు ఎత్తుకోవచ్చు మనం. మొట్టమొదటిది గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 16వ వచనము. దావీదు ఎందుకు ఆ విధంగా పతనాన్ని తన జీవితంలో చూసినాడు. గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 16వ వచనము. నేను చెప్పినదేమనగా ఆత్మానుసారంగా నడుచుకుని అప్పుడు మీరు శరీరేచ్ఛను నెరవేర్చరు. ఇది ద ఫస్ట్ రీజన్ ఫర్ ద ఫాల్ ఆఫ్ డేవిడ్. ఆత్మానుసారముగా నడుచుకునుడి, అప్పుడు మీరు శరీరేచ్ఛను నెరవేర్చరు. ఆత్మానుసారంగా నడుచుకోలేదు కాబట్టి శరీరేచ్ఛను తనకి లోబడిన వాడుగా ఉంటున్నాడు. ఆత్మానుసారంగా నడుచుకొని ఉన్నట్లయితే దావీదు ఆ పాపంలో పడేవాడు కాదు. ప్రేమ యవనస్తులారా, ముఖ్యంగా ఆత్మానుసారంగా నడుచుకోవడం అంటే మన ఆత్మ చెప్పినట్టు మనం నడుచుకోవడం అని కాదు. ఇక్కడ గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 16వ వచనంలో అక్కడ ఆత్మ అనే పదము బోల్డ్ లెటర్తో రాస్తూ ఉన్నాడు. అనగా ఎక్కడైతే ఆత్మ అనే పదం బోల్డ్ లెటర్తో రాయబడిందో ప్రభువు ఆత్మకు గుర్తుగా ఉంటుంది. ఎక్కడైతే ఆత్మ అనే పదం మామూలు అక్షరాలతో రాయబడుతుందో అది మనుషుని ఆత్మ గురించి మాట్లాడేది. కాబట్టి ఆత్మానుసారంగా నడుచుకుంటానగా దేవుని యొక్క ఆత్మ, దేవుడు మనకు అనుగ్రహించిన ఆత్మ, ఈ రెండు ఎప్పుడైతే సింక్రొనైజేషన్ అవుతుందో, సింక్ అవుతుందో అప్పుడు మాత్రమే ఆత్మానుసారముగా నడుచుకుంటున్నట్లు లెక్క. ఆ విధంగా లేనట్లయితే మన సొంత ఆత్మానుసారంగా మనం నడుచుకున్నట్లే. ప్రేమైన యవనస్తులారా, ఆత్మానుసారంగా నడుచుకుంటున్నామని మన గుండె మీద చేసుకొని చెప్పగలమా? ఆత్మానుసారంగా నడుచుకుంటున్నామనేసి మనం బైబిల్ పట్టుకొని చెప్పగలమా? ఆత్మానుసారంగా నడుచుకుంటున్నాము. ప్రేమైన సోదరుడా, వ్యక్తిగతంగా ఆత్మానుసారంగా నడుచుకోకపోతే ఒక్కరు మాత్రమే నష్టపడతారు. కుటుంబంగా ఆత్మానుసారంగా నడుచుకోకపోతే కుటుంబం మాత్రమే నష్టపడుతుంది. సంఘముగా ఆత్మానుసారంగా నడుచుకోకపోతే అంతా నష్టమే.
కాబట్టి ఇక్కడ చూసినట్లయితే ఆత్మానుసారంగా లేకపోవడాన్ని బట్టి తన శరీరేచ్ఛను లోబడిన వాడిగా ఉంటున్నాడు దావీదు. మొట్టమొదటిగా అది. రెండవదిగా చూసినట్లయితే దావీదుకు ఒక పేరు ఉంది. ఈజ్ ఎ మ్యాన్ ఆఫ్ గాడ్. ఒక పేరుగా చాలా పేర్లు వాడవచ్చు మనం. ఈజ్ ఎ మ్యాన్ ఆఫ్ గాడ్, ఈజ్ ఎ మ్యాన్ ఆఫ్ ఫెయిత్, మ్యాన్ ఆఫ్ ప్రేయర్, మ్యాన్ ఆఫ్ గాడ్స్ ఓన్ హార్ట్, మ్యాన్ ఆఫ్టర్ గాడ్స్ ఓన్. నా చిత్త సమూయేలు రాసిన మొదటి గ్రంథము 13వ అధ్యాయములో సమూయేలు అంటాడు, నా చిత్తానుసారమైన మనస్సు గల ఒకని కనుగొని అని అంటాడు. అదేవిధంగా అపోస్తల కార్యంలో అదే మాట, నా హృదయానుసారుడు అని చెప్తా ఉన్నాడు. మరి అంతటి బిరుదు పొందిన వ్యక్తి మళ్ళీ ఇంత పాపంలో పడిపోవడానికి కారణం ఏందనగా దేవుని యొక్క హృదయానుసారంగా నడుచుకోవడానికి బదులు తన సొంత హృదయానుసారంగా నడుచుకున్నాడు అనమాట. తన హృదయం ఏదైతే చెప్తుందో దాన్ని బట్టి పోతున్నాడు ఆయన. తన మనసు ఏదైతే చెప్తుందో దాన్ని బట్టి పోతున్నాడు. కాబట్టి రెండవ దానికి మొదటి దానికి 100% రిలేషన్ ఉంది. ఆత్మానుసారంగా నడుచుకునుడి. ప్రేమను యవనస్తులారా, ఎవరిని బట్టి నడుచుకుంటా ఉన్నాం మనం? ఎవరు చెప్పినట్లు మనం నడుచుకుంటా ఉన్నాం? దేవుని ఆత్మ మన ఆత్మతో ఏదైతే సరైన సంబంధం కలిగి ఉంటుందో అప్పుడు మాత్రమే మనం దేవుని యొక్క ఆత్మానుసారంగా నడుచుకోవడానికి సాధ్యపడుతుంది. దేవుని ఆత్మ మన ఆత్మ వేరేగా ఉన్నప్పుడు ఒకవేళ అనవచ్చు, దేవుడిచ్చిన ఆత్మనే కదా నా హృదయంలో ఉండేది అనేసి. నరుని యొక్క నాసికారంధ్రంలో వాయువునుగా నాడు జీవాత్మ ఆయన, మరి దేవుడిచ్చిన ఆత్మనే కదా అనవచ్చు. దేవుడు ఆత్మ ఇచ్చినాడు, సరే. అది అయితే దేవుని యొక్క ఆత్మ మన ఆత్మతో ఎప్పుడైతే సింక్రనైజేషన్ అంటారు దాన్ని, అనగా ఒకటే ఫ్రీక్వెన్సీలో పోవాలి. అంతేగాని దేవుడు ఒకటి చెప్తే మనం ఒకటి చేసేది కాదు. కాబట్టి ఆత్మానుసారంగా నడుచుకున్నప్పుడు మాత్రమే వ్యక్తిగతంగా క్షేమం ఉంటుంది. ఆత్మానుసారంగా నడుచుకున్నప్పుడు మాత్రమే కుటుంబంలో క్షేమం ఉంటుంది. ఆత్మానుసారంగా నడుచుకున్నప్పుడు మాత్రమే సంఘంలో క్షేమం ఉంటుంది. రెండవదిగా చూసినట్లయితే దేవుని హృదయానుసారుడని పేరు పొందిన వ్యక్తి ఎంతగా చెప్తున్నాడు చూడండి. ఆ మాట ఎంతగానో ఇష్టం అన్నమాట. సమూయేలు చెప్తా ఉన్నాడు సౌలుతో, ఆయన తన చిత్తానుసారమైన వ్యక్తిని కనుగొన్నాడు, నీ రాజ్యం నిలవదు అని అంటాడు అనమాట. మొదటి సమూయేలు రాసిన మొదటి గ్రంథము 13వ అధ్యాయము. కాబట్టి ఆయన అంతగా పేరు పొందిన వ్యక్తి. అయితే ఏమైంది? తన మనస్సు అనుసరించి నడిచిన వాడుగా ఉంటున్నాడు. ఇది కూడా అంతే. మన మనస్సు అనుసరించి నడుచుకోవడం అనేది ఎంతసేపు ఉన్నా మన వ్యక్తిగతంగా వరకే ఉండాలి ఒకవేళ ఉంటే. అంతేగాని అన్ని విషయాల్లో మనము మన మనస్సు అనుసరించి నడిచినామనుకోండి అనేక నష్టాలను చవిచూడాల్సి వస్తుంది. తర్వాత మూడవ కారణము దావీదు పాపంలో పడిపోవడానికి. సమూయేలు రాసిన రెండవ గ్రంథము 11వ అధ్యాయంలో ఇది రాబెడతా ఉంది. 10వ అధ్యాయంలో యుద్ధానికి వెళ్తున్నారు యోవాబు సైన్యం అంతా కూడా. యుద్ధానికి వెళ్తారు వాళ్ళు. యుద్ధానికి వెళ్ళినప్పుడు దావీదు వెళ్ళేంత వరకు నిర్ణయాత్మకమైన విజయము రాదు. చూడండి ఎంత జాగ్రత్తగా మనం చూసుకుంటూ రావాలి. సమూయేలు రాసిన రెండవ గ్రంథము 10వ అధ్యాయము 17వ వచనము. హదదెజరు సైన్యాధిపతియగు శోభకు వీరికి అధిపతిగా నుండెను. దావీదునకి ఈ వార్త వినబడినప్పుడు అతడు ఇశ్రాయేలులందరినీ సమకూర్చి, ఆ తర్వాతనే సరైన విజయం వస్తుంది. దావీదు యుద్ధానికి పోయినప్పుడు మాత్రమే సరైన విజయం, అనగా నిర్ణయాత్మకమైన విజయం అనమాట. అనగా ఎవరు గెలిచారు ఎవరు ఓడిపోయలేదు పూర్తిగా తెలియబడలేదు అంతవరకు. దావీదు వెళ్ళేంత వరకు కూడా ఆ యొక్క విజయం అనేది సంపూర్తి చేయబడలేదు. ఎప్పుడైతే దావీదు యుద్ధానికి వెళ్ళినాడో అప్పుడు మాత్రమే విజయం అనేది డిక్లేర్ చేస్తారన్నమాట. కాబట్టి డేవిడ్ హ్యాస్ టు గో టు బ్యాటిల్, హ్యాస్ టు స్టాండ్ ఎట్ ద బ్యాటిల్. దావీదు యుద్ధానికి వెళ్ళి తీరాల్సిందే, యుద్ధంలో నిలవబడాలి అక్కడ. అయితే దేవుడు నిర్ణయించిన స్థలంలో నిలబడకుండా, దేవుడు ఉద్దేశించిన స్థలంలో నిలబడకుండా ఇంకో చోట నిలబడినాడు. ఒకవేళ దావీదుకు అదే ఏకాగ్రత ఉండి ఉంటే దేవుడు నన్ను నిలబెట్టాల్సిన స్థలం ఇది కాదు, నేను నిలబడాల్సిన స్థలము మరొక చోట ఉందని అని తన హృదయంలో సరైన విధంగా ఎరిగి ఉంటే దావీదు పాపం చేసేవాడు కాదు. కాబట్టి 3 విషయాలు మనం గుర్తుంచుకోవాలి. ఆత్మానుసారంగా నడుచుకున్నప్పుడు మాత్రమే మన శరీరేచ్ఛకు లోబడకుండా ఉంటాం. రెండవదిగా
ఆయన హృదయానుసారులుగా ఉండాలని కోరుతున్నాడు. ఆయన మన హృదయం చెప్పినట్టు మన ఇష్టానుసారంగా నడుచుకోవడం కాదు, మన మనసు చెప్పినట్లు మనం వెళ్ళడం కాదు, మనం కోరినట్టు మనం నడుచుకోవడం కాదు. ఈ దినాల్లో మరి ముఖ్యంగా యవనస్తులు వారి మనసు ఏ విధంగా చెప్తే ఆ విధంగా వెళ్తున్నారు. ఒకసారి దేవుని యొక్క హృదయాన్ని టచ్ చేసి చూడాలి. మనం దేవుని యొక్క మనసును మనం సెన్స్ చేయాలి. ఒకసారి దేవుని యొక్క హృదయంలో ఏముంది, ఆయన హృదయానుసారంగా దేవుని యొక్క హృదయంలో ఏముందో అదే దావీదు హృదయంలో ఉన్నట్లు లెక్క. తన యొక్క అర్థం అది. మూడవది చూసినట్లయితే దావీదు ఉండవలసిన స్థలము యుద్ధభూమి. అయితే ఆ స్థలంలో ఉండకుండా ఇంకో స్థలంలో ఉన్నాడు. అందుకనే పాపంలో పడిపోవాల్సి వస్తుంది అన్నమాట. కాబట్టి 3 విషయాలు ఉంటున్నాయి దావీదు పాపంలో పడిపోవడానికి గల కారణాలు. తర్వాత ఈ అధ్యాయము అసలు ఎందుకు రాశారనుకున్నాను నేను. మొట్టమొదటిగా కొత్తగా బైబిల్ చదివే వాళ్ళు కొద్దిగా ఎట్లా అనిపిస్తుంది ఈ అధ్యాయం చదివినప్పుడు. కాబట్టి అలానే అనుకున్నాను నేను కూడా చాలా రోజుల వరకు. ప్రభా ఎందుకు రాసావు ఇది, ఎందుకు రాపించినవి అధ్యాయం ఇక్కడ. కనీసం 2 విషయాలు తెలుస్తాయి మనకు దీనివల్ల. ఎందుకు రాపించినాడు అనగా God never hides the sin of even his own servant. దేవుడు ఎప్పటికి కూడా పాపాన్ని దాచిపెట్టాడు. ఆయన పాపాన్ని క్షమిస్తాడు, కానీ ఆయన పాపాన్ని దాచిపెట్టాడు. ఎంత వారైనా సరే, ఎంతటి వారైనా సరే. ఈ విషయమే కాదు, ఆదికాండము 9వ అధ్యాయంలో కూడా నోవహు గురించి రాస్తాడు. 9వ అధ్యాయము 21వ వచనము. తర్వాత 12వ అధ్యాయంలో కూడా అబ్రహాం యొక్క అబద్ధాన్ని రాసిపెట్టినాడు అక్కడ. తర్వాత 27వ అధ్యాయంలో చూసినట్లయితే, నిర్గమకాండం 32వ అధ్యాయంలో ఈ విధంగా చూసుకుంటూ పోయినట్లయితే దేవుడు ఎవరిని కూడా విడిచిపెట్టలేదు, ఎవరి పాపాన్ని కూడా ఆయన కప్పిపుచ్చలేదు. మానవులమైతే మనకు కావలసిన వారి యొక్క పాపాన్ని మనము దాచిపెట్టడానికి ప్రయత్నిస్తాం, పాపాన్ని హైడ్ చేయడానికి చూస్తాం మనము, పోనీలే అనేసి. కానీ దేవుడు ఎప్పటికి కూడా ఆ విధంగా చేయడు. దేవుడు ఎప్పటికి కూడా పాపాన్ని దాచిపెట్టాడు. అతను ఇక్కడ చూసినట్లయితే ఈవెన్ ఈజ్ ఎ గ్రేట్ మ్యాన్ ఆఫ్ ఫెయిత్. ఎంతో గొప్ప విశ్వాసైనా సరే, ఎంతటి వారైనా సరే, దేవుడు మాత్రము ఎవరిని కూడా విడిచిపెట్టాడు. రెండవదిగా ఏం తెలియజేస్తుందనగా ఈ విషయము, ఎంతటి విశ్వాసైనా సరే పడిపోవడానికి అవకాశం ఉంది. ద గ్రేట్ మ్యాన్ ఆఫ్ ఫెయిత్ మే ఫాల్ ఇన్ వెరీ 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 లో లెవెల్. మనం అనుకోవచ్చు, నేను 10 ఏళ్ళ విశ్వాసిని, 20 ఏళ్ళ విశ్వాసిని, 30 ఏళ్ళ విశ్వాసిని. అందుకనే అపొస్తలుడైన పౌలు రాస్తాడు, తాను నిలుచుచున్నానని తలంచుకునేవాడు పాడిపోకున్నట్లు జాగ్రత్తగా చూసుకోవాలి. రెండవ విషయము, ఎందుకు ఇది రాసినారనగా, ఎంతటి వారైనా సరే, నిజంగా దావీదుకున్న పేరు పరిశుద్ధ గ్రంథంలో ఎవరికి కూడా లేదు. అయినప్పటికీ దేవుడు మాట్లాడేది ఏందనగా, దావీదు అంతటి వాడు కూడా పడిపోయినాడు. అంటే దావీదు పడిపోయినాడు కదా, నోహు పడిపోయినాడు కదా, అబ్రహాం పడిపోయినాడు కదా, సంసోను పడిపోయినాడు కదా, మనం కూడా పడిపోవచ్చు. అది కాదు. కొరింథీయులకు రాసిన పత్రిక మొదటి పత్రికలు రాస్తాడు, ఈ సంగతులు దృష్టాంతములుగా వారికి సంభవించి యుగాంతమందున మనకు బుద్ధి కలుగుటకై వ్రాయబడెను. ప్రేమైన యవనస్తులారా, ఏ విధంగా ఉంది మన జీవితం, యవన జీవితం? కాబట్టి 3 కారణాలు చూసాం దావీదు పాపంలో పడిపోవడానికి గల కారణాలు. తర్వాత 2 రకాలుగా చూసాం ఇది, ఎందుకు దేవుడు ఈ గ్రంథాన్ని మనకిచ్చాడు, ఈ గ్రంథంలో ఈ అధ్యాయాన్ని మనకు ఎందుకు రాయించి పెట్టాడు. మొట్టమొదటిగా దేవుడు ఎవరి పాపాన్ని దాచిపెట్టాడు. గాడ్ నెవర్ హైడ్స్ ద సిన్ బట్ హీ ఫర్గివ్స్ సిన్. పాపాన్ని క్షమిస్తాడు, కానీ ఆయన పాపాన్ని దాచిపెట్టాడు. తూర్పుకు పడమరకు ఎంత దూరం అంత దూరంగా పారవేస్తానన్నాడు. పాపాలు ఎంత అటువైనా కూడా దేవుడు క్షమిస్తానన్నాడు. ప్రేమ సోడా దావీదు అందుకే అంటాడు, తన అతిక్రములకు పరిహారం ఉన్నవాడు, తన పాపమునకు ప్రాయశ్చిత్తం ఉన్నవాడు ధన్యుడు అంటాడు.
అయితే ఒకటే దావీదు మెచ్చుకోదగింది, తన పాపాన్ని తను ఒప్పుకున్నాడు. ఆయన తన పాపాన్ని ఒప్పుకున్నాడు. నిజంగా దావీదు ఒప్పుకున్నాడు. నిజమైన క్షమాపణ, నిజంగా పశ్చాత్తాపము దేవుడు మన నుంచి కోరుతూ ఉన్నాడు. ప్రేమణ యవనస్తులారా, మరి ఈ యొక్క యవనస్తుల కూడికలో కొన్ని విషయాలు ఈ మాటలో నుంచి మనము ధ్యానించుకుందాం. మరోసారి చదువుదాం. ఇది సమూయేలు రాసిన 2వ గ్రంథము 11వ అధ్యాయము 2వ వచనము. ఒకానొక దినమున ప్రొద్దుగుంకు వేళ దావీదు పడక మీద నుండి లేచి రాజనగరం మిద్దె మీద నడుచుచు పైనుండి చూచుండగా స్నానం చేయ ఒక స్త్రీ కనబడెను. కాబట్టి 5 విషయాలు చూస్తూ వచ్చాం. ఆయన పడిపోవడం గల కారణాలు 3, తర్వాత దేవుడు ఎందుకు ఈ అధ్యాయాన్ని రాయించి పెట్టాడు 2, అంతకన్నా ఇంకా ప్రాముఖ్యమైన విషయం దావీదు చేసిన పొరపాటుకు. దావీదు అనుకున్నాడు, నేను చేసినది ఎవరు కూడా గమనించలేదు, ఎవరు కూడా చూడలేదు. చూడండి ఎంత లో లెవెల్గా దిగజారినాడు. చూడండి, సౌలును చంపడానికి కూడా ఇష్టపడని వాడు. సౌలు ప్రధాన శత్రువుగా భావించవచ్చు మనం దావీదుకు. ఆయన కూడా సౌలును చంపడానికి ముందుకు రానివాడు. సౌలు యొక్క వస్త్రపు చెంగును కోయడానికి కూడా మనసు నొచ్చుకున్నవాడు. అయితే ఏం చేసినాడు ఇక్కడ? చంపడానికి కూడా, చంపించడానికి కూడా వెనకాలేదు ఆయన. కాబట్టి అంతగా దిగజారుస్తుంది పాపం అనేది, మనిషిని అంత కిందికి దిగజార్చేదిగా ఉంటుంది. చూసినట్లయితే మనము సమూయేలు రాసిన మొదటి గ్రంథము ఆ చివరి అధ్యాయం వరకు కూడా, చివరి అధ్యాయం కాదు, సమూయేలు రాసిన 2వ గ్రంథము 3-4 అధ్యాయాలలో కూడా సౌలును కానీ ఆయన బంధువులను కానీ చంపడానికి కూడా ఇష్టం లేనటువంటి వాడు. సౌలు యొక్క వస్త్రపు చెంగు కోసి కూడా ఏమంటాడు? మనసులో నోచుకున్నాడు. అటువంటి వ్యక్తి ఎంత దిగజారినాడు చెప్పండి. ఇక్కడ ఒక వ్యక్తిని చంపడానికి కూడా వెనకాలేదు. అది మనం తెలుసుకోవాలన్నమాట. తర్వాత కొన్ని విషయాలు ఇందులో దేవుడు మనతో మాట్లాడను కాక, ఈ విషయాలే కాకుండా మరికొన్ని విషయాలు దేవుడు మనతో మాట్లాడాలని ఆశిస్తూ ఉన్నాడు. ఆ తర్వాత దావీదు చేసిన ఈ పాపానికి చూడండి ఎంత నష్టం తెచ్చుకున్నాడు ఆయన. ఆయన అనుకున్నాడు, నేను చేసినది ఎవరు చూడలేదు, ఎవరు గమనించలేదు అనుకున్నాడు. తర్వాత అంతేకాకుండా దావీదు చేసిన దానికి కనీసము 7-8 నష్టాలు తను చూసినవాడుగా ఉంటున్నాడు. దావీదు చేసిన పాపానికి ద ఫస్ట్ వన్ ఈజ్ అన్ అన్వాంటెడ్ ప్రెగ్నెన్సీ అనమాట. రెండవది చూసినట్లయితే ఈ మర్డర్డ్ ఎ ఫెయిత్ఫుల్ సోల్జర్, నమ్మకమైన సైనికుని చంపించిన వాడుగా ఉన్నాడు. మూడవదిగా ఏ డెడ్ బేబీ, మృతమైన బిడ్డను పొందినవాడుగా ఉంటున్నాడు. నాలుగవదిగా హిస్ డాటర్ వాజ్ డ్రేప్డ్ బై హిజ్ ఓన్ సన్, తన కుమార్తె సొంత కుమారుని చేత భంగపరచబడింది. తర్వాత ఎ సివిల్ వార్ బై హిజ్ ఓన్ సన్, తన సొంత కుమారుడే తన మీదకి తిరగబడినవాడుగా ఉంటున్నాడు. చివరిగా చూసినట్లయితే దేవుని ప్రజలు అనేక మంది దావీదుకు వ్యతిరేకంగా పోవడానికి, దేశాన్ని విడిచి దావీదుకు వ్యతిరేకంగా చేయడానికి కారణమైన వాడుగా ఉంటున్నాడు. కాబట్టి ఇవన్నీ కూడా ఈ డైరెక్ట్గా కానీ ఇండైరెక్ట్గా కానీ అన్నీ కూడా తన జీవితంలో ఎదురు చూసిన వాడుగా ఉంటున్నాడు. అయితే దేవుని కృప ఉంది కాబట్టి దావీదుకు, దేవుని యొక్క కృప ఎంతో తోడుగా ఉంది కాబట్టి దావీదు పట్ల ఉన్న ప్రణాళిక ఎంతో ఉత్తమమైనది కాబట్టి దావీదు ఏమాత్రము చెడుగా చూపించబడలేదు. మన పట్ల కూడా ఆయన ప్రేమ, ఆ నిజమైన ప్రేమ ఎంత ఉన్నతంగా ఉందో, మన పట్ల దేవుని ప్రణాళిక ఉంది కాబట్టి దావీదు కంటే మనము పాపం చేసినప్పటికీ మనం నిర్మూలం కాకుండా ఉన్నామన్నమాట. ప్రేమ యవనస్తులారా, ఎంతగా నష్టం చూడండి, ఎన్ని నష్టాలు తన చేతిలో పొందినవాడుగా ఉంటున్నాడు. తనకు అనుకోవచ్చు కానీ తనకు కాదు, తన కుటుంబానికి కాదు కదా. చూడండి, అనవసరంగా గర్భం దాల్చవలసి వచ్చింది ఆ బత్షెబ. రెండవగా చూసినట్లయితే నమ్మకమైన సైనికుణ్ణి చంపినవాడుగా ఉంటున్నాడు.
మూడవదిగా ఒక మృతమైన బిడ్డను తను తీసుకున్నవాడుగా ఉంటాడు తన చేతిలో. నాలుగవదిగా సొంత కూతురునే సొంత కుమారుడే. తర్వాత సొంత కుమారుడు ఇంకొక కుమారుని చంపినవాడుగా ఉంటున్నాడు. సొంత కుమారుడే తన మీదకి యుద్ధం ప్రకటించిన వాడుగా ఉంటున్నాడు. దేవుని బిడ్డలు అనేక మంది తనకు దావీదుకు వ్యతిరేకంగా లేవడానికి సిద్ధమైన వాడుగా ఉంటున్నాడు. నిజంగా ఈ యొక్క ఘట్టము ఎంత ప్రమాదకరమైనది దావీదు జీవితంలో. అందుకే 51వ కీర్తనలో అంతగా పశ్చాత్తాపడుతున్నాడు దావీదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, పాపము చేయడము అనేది మొదటిదైతే దాన్ని ఒప్పుకోవడం అనేది అతి ప్రాముఖ్యమైనది. పొరపాట్లు జరుగుతాయి అంటే జరగాలని కాదు. ఒకవేళ పొరపాటు జరిగింది, మన పట్ల ఏదో తప్పిదం జరిగింది, అయితే దాన్ని ఒప్పుకోవాల్సింది బాధ్యత మనదన్నమాట. దేవుడైతే దాచబడిన పాపాన్ని ఎప్పటికి కూడా ఆయన వదిలిపెట్టాడు. దాదాపు సంవత్సరమైంది దావీదు జీవితంలో. అనుకున్నాడు అంతా మర్చిపోయారు కదా, అంతా మర్చిపోయారు. మర్చిపోవడమే కాదు, ఇశ్రాయేల్ అంతా దావీదుని గొప్ప హీరో మాదిరి చూస్తూ ఉన్నారు. దావీదు చంపించినది ఎవరికి తెలియదు. అయితే దావీదుని ఏమనుకుంటున్నారు, అబ్బో దావీదు ఎంత మంచివాడో, ఒక సైనికుడు చనిపోతే ఆయన భార్యను తన భార్యగా చేసుకున్నాడు. తర్వాత ఎంతో బీద కుటుంబంలో ఆమెను తీసుకొని తన అంతఃపురం తెచ్చుకున్నాడు. ఎంత పొగుడుకొని ఉంటారో. కానీ చివర్లో రాస్తాడు, అయితే దావీదు చేసినది యెహోవా దృష్టికి ఏమంట 11వ అధ్యాయం చివరి వచనం చూడండి. ఆ మాట మనుషుల దృష్టికి ఎంతగానో మెచ్చుకునే విధంగా ఉంది. అయితే ఏముందంట, అయితే దావీదు చేసినది యెహోవా దృష్టికి దుష్కార్యముగా ఉండెను. దావీదు చేసినది మనుషుల దృష్టికి చాలా ఇష్టంగా ఉండవచ్చు, నిజమే అది. అయితే దావీదు చేసినది యెహోవా దృష్టికి దుష్కార్యంగా ఉంది అన్నమాట. కాబట్టి ప్రేమైన యవనస్తులారా, మనం చేసినది మనకు మాత్రమే నచ్చవచ్చు కదా. అయితే దేవుని దృష్టిలో ఏ విధంగా ఉంటున్నాం మనం చేస్తున్నది, మనం తలంచుతున్నది, మనం చూస్తున్నది దేవుని దృష్టికి ఏ విధంగా ఉంది. అయితే దావీదు చేసినది యెహోవా దృష్టికి దుష్కార్యంగా ఉందన్నమాట. కాబట్టి ఇక్కడ చూసినట్లయితే ఇంకా అనేకమైన విషయాలు ఉంటాయి దావీదు గురించి. ఇక్కడ అయితే దేవుని చిత్తానుసారంగా కొన్ని విషయాలు మాత్రమే మనం చూసుకుందాం. ప్రభు చిత్తం అయితే మరికొన్ని విషయాలు నాకు కనిపించినవి దాదాపు 20 విషయాలు ఉంటున్నాయి ఇందులో. అంతేకాకుండా మెయిన్ 3 క్యారెక్టర్లు ఉంటున్నాయి ఇక్కడ. దావీదు ఒకరు, బత్షెబా ఒకరు, ఊరియా ఒకరు. దావీదు గురించి దాదాపు 20 విషయాల దాకా ఉంటున్నాయి ఈ గ్రంథంలో, ఈ అధ్యాయంలో. బత్షెబాని ఏమాత్రం ఎక్స్క్యూజ్ చేయడానికి లేదు ఇక్కడ. బత్షెబా గురించి కూడా దాదాపు 10 అంశాలు ఉంటున్నాయి ఇందులో. తర్వాత ఊరియా ఎంతో ఉత్తమమైన వాడు. ఊరియా చూసినట్లయితే ఊరియా అన్యుడు. హిత్తీయుడైన ఊరియా అన్నాడు. హిత్తీయులు అనగా వారు అంతకుముందు నుంచే ఆ కనాను దేశంలో ఉన్నవాళ్ళు అన్నమాట. హిత్తీయులు యెహోషువ వీళ్ళందరినీ వెళ్ళగొడతాడు. హిత్తీయులు, అమోరీయులు, పెరిజీలు, హివీలు, ఎబూసీలు వీళ్ళందరినీ వెళ్ళగొడతారు. అయితే కొంతమంది అయితే వాళ్ళ మధ్య నివాసం ఉంటారు. మరి అన్యుడైన వాడు ఎంత డెడికేషన్తో ఉన్నాడు. కాబట్టి మనది ఆ విషయం కాదు, కానీ దావీదు విషయం అన్నమాట. ఇక్కడ మొట్టమొదటిగా చూసినట్లయితే ఇక్కడ చూసినట్లయితే దావీదుకు దేవుని యొక్క ప్రణాళిక విషయమైన నిర్లక్ష్యత. మొట్టమొదటిగా దావీదు దేవుడు కలిగిన ప్రణాళిక పట్ల నిర్లక్ష్యత చూపించే వ్యక్తిగా ఉంటున్నాడు ఇక్కడ. ఏ విధంగా అన్నట్టు చెప్పండి. దావీదుని గురించి నా ఇష్టానుసారుడు, నా ఉద్దేశములన్నీ కూడా నెరవేరుస్తాడు. మరి ఇది ఆయన ఉద్దేశమా? ఇది దావీదు బత్షెబతో పాపం చేయడము ఆయన ఉద్దేశం కాదు. కాబట్టి ఫస్ట్ డేవిడ్ షోస్ హిస్ డిస్రిగార్డ్ టువర్డ్స్ గాడ్స్ ప్లాన్ అన్నమాట. దేవుని యొక్క ప్రణాళికకు ఎంత నిర్లక్ష్యంగా ప్రవర్తించిన వాడుగా ఉంటున్నాడు. ప్రేమ యవనస్తుడా, మన గురించిన దేవుని ప్రణాళిక ఏమై ఉంటుంది, దేవుడు మన గురించి ఉద్దేశించిన సంగతులు ఏమై ఉంటున్నాయి, అవి
వాటికి మనము ఏ విధంగా లోబడుతూ ఉన్నాం, వాటి పట్ల ఎంత శ్రద్ధ కలిగిన వారుగా ఉంటున్నాం. దేవుడు మనల్ని తన బిడ్డలుగా చేసుకున్నది దేని కొరకు? మన పరిస్థితి చూసినట్లయితే దేవునికి దూరాస్తులము. ఇవన్నీ కూడా జాగ్రత్తగా ఆలోచించుకోవాలా. ఒకవేళ దేవుడు అనేది తెలియబడకపోతే మన పరిస్థితి ఏమై ఉండేది? దేవుడు లేని జనులను రాస్తాడు అనమాట. అసలు దేవుడే లేడంట మనకు. మరి అటువంటి వారిని మనం పుట్టిన తర్వాత కాదు, జగత్తు పునాది భయపడక మునిపే నిన్ను నన్ను ఆయన క్రీస్తులో ఏర్పరచుకున్నవాడుగా ఉంటున్నాడు. ఆయన మన పట్ల ఎన్నో ఉత్తమమైన ప్రణాళికలు కలిగిన వాడుగా ఉంటున్నాడు. మరి వాటికి అనుగుణంగా మనము ప్రవర్తిస్తూ ఉన్నామా? దేవుడు మన పట్ల కలిగిన ఆ ప్లాన్ కానీ ప్రణాళిక కానీ దానికి లోబడే విధంగా, అది జరిగే విధంగా మనం ఆయన హృదయాన్ని అనుసరిస్తూ ఉన్నామా? కాబట్టి వీటన్నిటి కూడా మూల వచనం విధంగా గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 16వ వచనం. కాబట్టి మొట్టమొదటిగా దావీదు యొక్క నిర్లక్ష్యత. ఇక్కడ చూడండి, ఈ దావీదు ఏం చేస్తున్నాడు చెప్పండి. ఇక్కడ మొట్టమొదటిగా ప్రొద్దుగుంకు వేళ దావీదు పడక మీద నుండి లేచి, అంతకుముందే మాట్లాడుకున్నాం, దావీదు ఉండవలసిన స్థలం ఏది? యుద్ధభూమి అన్నమాట. ఉండవలసిన స్థలంలో ఉండకుండా తను వేరే స్థలంలో ఉన్నటువంటి వాడుగా ఉంటున్నాడు. ఇక్కడ చూసినట్లయితే రాజనగర మిద్దె మీద నడుస్తూ ఉన్నాడు. హీబ్రూ బైబిల్లో ప్రత్యేకంగా రాయబడింది, అది వేగంగా నడుస్తున్నాడని రాయబడింది అనమాట. వేగంగా నడుస్తున్నాడు అర్థం ఇచ్చేట్లుగా రాయబడింది. అనగా నిద్ర పట్టలేదు. ఒకటి దావీదుకు నిద్ర పట్టలేదు. ఆ విధంగా అర్థం ఇచ్చే విధంగా ఉందన్నమాట. అది నిద్ర పట్టకుండా ఈ కంప్లీట్లీ అనీజీ, అనగా అనీజీగా ఉంటుందన్నమాట ఆయనకు. అనీజీ అంటే అనుకూలంగా లేదన్నమాట ఆయనకు. తన యొక్క మనసు ఎలా ఉంది? అనీజీగా ఉందన్నమాట. అనీజీగా ఉంది కాబట్టి ఏం చేస్తున్నాడు? అక్కడ తిరుగుతూ ఉన్నాడు అన్నమాట, అటు ఇటు తిరుగుతున్నాడు. దేవుడు నిలవబడిన స్థానంలో, దేవుడు ఎక్కడైతే ఉండాలని కోరినాడో ఆ స్థానంలో ఉండకపోతే మనకు అదే వస్తుంది, ఇంకా అనీజీనెస్ అన్నమాట. కరెక్ట్ అర్థమైంది ఉంటారు దాన్ని. అనీజీ అంటే అసౌకర్యం, క్షమించండి, అసౌకర్యంగా ఉంటున్నట్లు రాయబడింది అన్నమాట. ఎందుకు అసౌకర్యంగా ఉన్నాడు దావీదు ఇక్కడ? ఎందుకనగా దేవుడు ఉద్దేశించిన స్థలంలో నిలబడలేదు. ముందు అధ్యాయంలో జరిగింది అది, 10వ అధ్యాయంలో. దావీదు ఎప్పుడైతే వెళ్తాడో యుద్ధానికి, దావీదు ఎప్పుడైతే యుద్ధంలో పాల్గొంటాడో అప్పుడే కరెక్ట్గా విజయాన్ని తీసుకుంటారు. ఇంకా మరి యుద్ధానికి పోయారన్నమాట వీళ్ళు. ఇంకా యుద్ధం జరుగుతూ ఉంది, వేరే యుద్ధం. అయితే ఆ యుద్ధంలో పోకుండా దేవుడు నిలబడాల్సిన స్థానంలో, దేవుడు ఉంచవలసిన స్థానంలో, ఉండవలసిన స్థానంలో ఉండకుండా దావీదు దేవుడు ఎక్కడైతే ఉండాలని కోరినాడో అక్కడ లేకపోవడాన్ని బట్టి అసౌకర్యము తను ఎదుర్కొన్నవాడుగా ఉంటున్నాడు. మన జీవితంలో కూడా వస్తుంది అసౌకర్యం. మన ముఖ్యంగా యవనస్తుల్లో వస్తుంది అసౌకర్యం. ఏం తోచదనమాట, ఏం తోచకుండా ఉంటాం. ఏం చేయాలి మరి? అప్పుడు వెంటనే బైబిల్ చదువుకోవాలి. గొప్ప కాదు కానీ ఖాళీ టైం దొరికితే కంప్యూటర్ ఉంటుంది ఎదురుగానే, నాకు బైబిల్ ఓపెన్ చేసుకుంటుంది. దాంట్లో చదివినా చదవకపోయినా ఆ బైబిల్ అనేది ముందు ఉంటుంది. అంతే, అందరూ చూస్తారు, స్టాఫ్ అంతా కూడా. గొప్పగా చెప్పట్లేదు, వచ్చి చూస్తారు, సార్ ఏందో చూస్తున్నావే అనేసి. తెలుసు వాళ్ళకు బైబిల్ చదువుతుంటాడు అనేసి. ఏం సార్ ఎక్కడన్నా క్యాంప్ పోతున్నారా అంటారు. ఎంత తృప్తిగా ఉంటుందంటే, అసౌకర్యంగా అనిపించినప్పుడు మనం చేయవలసిన పని ఒకటి, ఆయన సన్నిధిలో ఉండాలి. ఆయన సన్నిధిలో మనం ఎప్పుడైతే లేకుండా పోతామో, మన పనులు ఉంటాయి అనేకంగా, మన డ్యూటీ పనులు అన్నీ ఉంటాయి. ఆ పని లేనప్పుడు ఖాళీగా ఉన్నామంటే సాతాను వెంటనే ఉంటాడు దగ్గర. కాబట్టి మొట్టమొదటిగా ఆయన చూపించే నిర్లక్ష్యం ఒకటి. రెండవదిగా అసౌకర్యాన్ని అనుభవించిన వాడుగా ఉంటున్నాడు. కారణము, దేవుడు ఎక్కడైతే ఉండవాలని కోరినాడో ఆ స్థానంలో ఉండలేదు ఆయన. చూడండి ఎంత నిర్లక్ష్యంగా ఉంటున్నాడు. యుద్ధం చేస్తున్నారు అక్కడ, రెండేమో నిద్ర పట్టకుండా. ప్రొద్దుగుంకు వేళ ఎవరు నిద్రపోరు, ప్రొద్దుగుంకు వేళ ఎవరు కూడా నిద్రపోరు. మనం నిద్రపోతున్నాడు, నిద్ర రాలేదు. మనమేం చేస్తాం నిద్ర రాకపోతే? కదా, బలవంతంగానే నిద్రపోతాం దుప్పటి కప్పుకొని కదా. నిద్ర పట్టదు అనేకసార్లు, నిజం, ఇది కరెక్ట్, నిశ్చయం అన్నమాట. నా జీవితంలో కూడా అనేకసార్లు జరిగింది, కానీ పట్టించుకోలేదాన్ని.
పట్టించుకోకుండా ఎంతగానో నష్టాన్ని చూస్తున్నాను నేను. రాత్రి మెలకువ అనిపిస్తాడు దేవుడు ఖచ్చితంగా. నిద్ర పట్టలేదంటే లేచి మోకరించాలి వెంటనే. దేవుడు ఎందు నిమిత్తమో లేపినవాడుగా ఉంటున్నాడు. మరి దావీదైతే లేచినాడు. అక్కడ ఓలేదు ఒకటి, నిద్ర పట్టట్లేదు. ఆ కారణం కూడా తెలుసుకోలేదు దావీదు. తర్వాత వేగంగా అటు ఇటు తిరుగుతూ ఉన్నాడు మిద్దె మీద, అసౌకర్యంగా ఫీల్ అవుతున్నాడు. తర్వాత చూసినట్లయితే మూడవదిగా యోవాబు ఈజ్ వెరీ బిజీ విత్ ఇన్ ద బ్యాటిల్, బట్ సాతాన్ ఇస్ బిజీ విత్ డేవిడ్. యోవాబు యుద్ధంలో ఎంత బిజీగా ఉంటున్నాడో, ఇక్కడ ఎవరుంటున్నారు? సాతాను దావీదుతో బిజీగా ఉంటున్నాడు. ఆ రెండు జరిగినప్పుడు మూడవదిగా జరిగేది సాతాను మనతో బిజీ అవుతాడు. మనకు అనుకోలేము అది. దావీదు కూడా ఏమాత్రము ఏమంటారు పూర్తి కోమలాగా తీసుకుపోయింది దావీదును. ఎక్కడ మేలుకోలేదు దావీదు, ఎక్కడ మెలకోగల జీతం తన జీవితంలో రాలేదు. కారణము ఎవరు బిజీగా ఉన్నారు? దావీదుతో సాతాను బిజీగా ఉన్నాడు. మనము సాతానుతో బిజీగా ఉన్నా నష్టమే, మనతో సాతానుడు బిజీగా ఉన్నా కష్టమే. ఎవరితో బిజీగా ఉంటున్నాం మనం? లేకపోతే మనతో ఎవరు బిజీగా ఉంటున్నారు? మన తలంపులు మనతో బిజీగా ఉంటున్నాయి. రాకూడని తలంపులతో మనం బిజీగా ఉంటున్నాం. మనము ఇంకోటి ఏం చెప్పండి, ఇప్పుడు మొబైల్తో వీఆర్ వెరీ 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 బిజీ విత్ మొబైల్. చెప్పనిక లేదు. మొబైల్తో బిజీగా ఉండడం తప్పు కాదు. ఏ విషయాలలో బిజీగా ఉంటున్నాం మనం మొబైల్తో? మొబైల్ ఎంత యూజ్ అవుతుందో అంత నష్టాన్ని తీసుకొస్తుంది అది. చదువుకునే వారికి ఎంత ఉపయోగమో చెప్పలేము మనం అసలు. ఒక టీచర్ అవసరం లేకుండా ఎంతటి స్థానాన్ని సాధించవచ్చు మొబైల్తో. ప్రతి ఒక్కటి కూడా అందులో పెట్టినారనమాట. ఒకవేళ మంచి చెడ్డలు తెలియని వృక్షం అంటే అదేనేమో, మంచి చెడ్డలన పండు. వర్తమానాలు అయితే ఎన్ని ఉంటున్నాయో అందులో. నిజంగా దేంతో బిజీగా ఉంటున్నాం? యోవాబు అయితే యుద్ధంలో బిజీగా ఉంటున్నాడు. అయితే ఇక్కడ ఎవరుంటున్నారు? ఎవరు బిజీగా ఉంటున్నారు? సాతాను దావీదుతో బిజీగా ఉంటున్నాడు. తను ఆ విధంగా చేసుకున్నాడు మన జీవితంలో. ప్రేమైన యవనస్తులారా, ఎంత ప్రమాదకరమైన చూడు. హలో సాతాను తను పర్మిషన్ ఇచ్చినాడు సాతానుకు. తన జీవితంలో బిజీగా ఉండేటట్లు చేసినాడు. ఎంత బిజీగా అంటే పూర్తి కోమలోకి వెళ్ళిపోయినాడు అనమాట. ఎక్కడ మెలకు రాలేదు దావీదుకు. 12వ అధ్యాయంలో మెలకు వచ్చింది. అరే నేను చేసినంత పాపము. 12వ అధ్యాయంలో కూడా మెలకు రాలేదు. నాతాను వచ్చి లేపినాడు. నాతాను వచ్చినప్పుడు ఒకళ్ళు అనుకొని ఉంటాడు, నాతాను ప్రవక్త వస్తే నాకు మంచి సమాచారం తెచ్చింటాడు అనుకున్నాడు. ఎందుకనగా ఆ ముందు అధ్యాయంలో నాతాను మంచి వర్తమానంతో వస్తాడు దావీదు దగ్గరికి. అయితే ఇక్కడ ఎట్లా వచ్చినాడు? ఎంతో కఠినమైన వర్తమానంతో వచ్చిన వాడుగా ఉంటున్నాడు. ఆ మనిషినవి నువ్వే. ఏదేమైనప్పటికీ క్షమాపణ కోరుకోవడంలో దావీదు దేవుని యొక్క హృదయానుసారుడు అనిపించుకున్నాడు. ప్రేమను ఏమనిస్తారా? మన జీవితంలో ఎన్ని పొరపాట్లు జరుగుతూ ఉన్నాయి. ఎంతగా సాతానుడు మనతో బిజీగా ఉండాలని ప్రయత్నిస్తున్నాడు చూడండి. ఒకవేళ దావీదు యుద్ధానికి వెళ్ళి ఉంటే ఈ అధ్యాయం రాయబడేది కాదు. ఏదేమైనప్పటికీ మనకు బుద్ధి కలుగుటకై ఇవి రాయబడుతూ వస్తున్నాయి అన్నమాట. తర్వాత చూసినట్లయితే దావీదు బత్షెబను చూడడంలో పాపం లేదు. అందుకే ముందే చెప్పాను, దావీదు పాపం చేయడానికి ఇవన్నీ నష్టాలు పొందడానికి కారణము బత్షెబను చూడడం కాదు. అతను ముందే ప్లాన్ చేయలేదు, ఇది ముందే ఊహించలేదు ఆయన. ఆ స్త్రీ అక్కడికి వస్తుంది తర్వాత, లేకపోతే ముందే తెలిసినది కాదు దావీదుకు. అయితే ఏది తప్పనగా ఆ దుష్టాన్ని చూసిన తర్వాత కూడా తన కళ్ళు అట్లే పెట్టుకున్నాడు. అది తప్పనమాట. David's sin is not seeing Bathsheba, but he used to choose his eyes rest on an alluring image. అసభ్యకరమైన దృశ్యాల మీద తన కళ్ళు నిలపడమే దావీదు చేసిన తప్పు. అది పాపం అన్నమాట.
ముఖ్యంగా క్రైస్తవులకు, ముఖ్యంగా యవనస్తులకు, మరి ముఖ్యంగా జెంట్స్కు మన కళ్ళు బౌన్స్ కావాలి అక్కడి నుంచి. అవర్ ఐస్ మస్ట్ అండ్ మస్ట్ బౌన్స్ ఆఫ్ ఫ్రమ్ అన్ ఎల్యూరింగ్ ఇమేజెస్. మన కళ్ళు ఆ దృశ్యాల నుంచి వెంటనే పక్కకి వెళ్ళిపోవాలి. ఇది మన జీవితంలో జరగాలి. అప్పుడు మాత్రమే మనము శోధన జయించగలం అన్నమాట. ప్రేమైన యవనస్తులారా, చూడండి ఎంతగా నష్టానికి తెచ్చుకున్నాడు దావీదు. అట్లని బత్షెబను ఏమాత్రం ఎక్స్క్యూజ్ చేయలేము మనం. బత్షెబను బట్టి దావీదుని ఎక్స్క్యూజ్ చేయలేము, దావీదుని బట్టి బత్షెబను ఎక్స్క్యూజ్ చేయలేము మనం. ఎలా ఉంటున్నాయి మన కళ్ళు? వెయిట్ని చూస్తూ ఉన్నాయి. ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘం వల్లే మనం ఆవరించినందున మనం కూడా ప్రతి భారం నుండి లక్ష్య పెట్టి, సులువ చుక్కల పాపను విడిచిపెట్టి యేసు వైపు చూచుచు. అపోస్తలుడైన పౌలు ఒక మాట అంటాడు, నేను క్రీస్తుని పోలి నడుచుకుంటున్న ప్రకారం మీరును నన్ను పోలి నడుచుకునండి కదా. ఎంతటి మహానుభావుడు చూడండి ఆయన. ఇప్పుడు మనం ఏమంటాం చెప్పండి? నన్ను పోలి నడుచుకొని ఎవరన్నా అంటారా? అన్నారు. ఏమంటాం చెప్పండి? ఆయన వైపు చూడంటాం. బ్రదర్ మీ మందిరంలో సరిగా లేదు, పలానా సోదరుడు అలా, పలానా సోదరుడు ఇలా అంటే ఏం చెప్తాం మనము? వాళ్ళకెళ్ళి చూడకు, నాకెళ్ళి చూడమని కూడా అన్నారు. ఏమంటాము? ఆయన వైపు చూడంటాం అన్నమాట. అయితే అపోస్తలుడైన పౌలు ఆ విధంగా అనట్లేదు. నన్ను చూస్తే మీరు క్రీస్తుని చూచినట్లే. ప్రేమైన యవనస్తులారా, చూడండి దావీదు ఇక్కడ అతను ఎక్కడ కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు, ఊహించలేదు. మొట్టమొదటినే ఆ స్త్రీ ఆ టయానికి వస్తుంది అక్కడికి అని ఊహించలేదు. ఏదో జరిగిపోయింది అది. అయితే అక్కడి నుంచి వెంటనే తప్పుకోవాల్సింది అతను. అయితే అలానే దృష్టి నిలిపిన వాడుగా ఉంటున్నాడు అనమాట. కాబట్టి మా యవనస్తులంగా ఎంతో జాగ్రత్తగా ఉండాలి. ఎంత జాగ్రత్త ఉన్నప్పటికీ సాతానుడు ఏదో విధంగా మన శోధనలోకి తీసుకొస్తూ ఉంటాడు, అనమాట. కాబట్టి ప్రేమ యవనస్తులారా, దావీదు మొట్టమొదటిగా తన మనస్సులో పాపం చేసిన వాడుగా ఉంటున్నాడు. అడల్టరీ ఇన్ మైండ్ అండ్ ఇన్ హార్ట్ ఈజ్ బ్యాడ్, బట్ అడల్టరీ ఇన్ ప్రాక్టీస్ ఇట్స్ వర్స్. మన మనస్సులో, మన తలంపులో, మన హృదయంలో వ్యభిచారం అనేది చాలా చెడ్డది. అదే దాన్ని ప్రాక్టికల్గా ఇంకా వర్స్ట్ అన్నమాట. అది పేపర్లో చూస్తూ ఉన్నాం, ఎంత హృదయ విదారకమైన ఘటనలు జరుగుతూ ఉన్నాయి. కారణము ఒకటే కారణం, అసౌకర్యంగా ఫీల్ కావడం అన్నమాట. దేవుని సన్నిధిలో కాకుండా ఎక్కడ ఉన్నా కూడా మనకు వచ్చేది అసౌకర్యమే, అసమాధానమే మనకు వచ్చేది. కాబట్టి ప్రేమని యవనస్తులారా, ఇంకా అనేక విషయాలు మాట్లాడుకోవచ్చు దీంట్లో. కాబట్టి మన జీవితం ఏ విధంగా ఉంది? వ్యక్తిగత, కుటుంబంగా, సంఘ జీవితం ఆత్మానుసారంగా నడుచుకునుడి, అప్పుడు మీరు శరీరేచ్ఛను నెరవేర్చరు. ఒక పెద్ద ఆయన అంటాడు, పెద్ద ఆయన కాదు, ఇది ఎందుకు దావీదు ఆ విధంగా పాపం చేయాల్సి వచ్చింది అని మనం చూసుకుంటూ పోతే, డేవిడ్ ఈజ్ నాట్ సాటిస్ఫైడ్ బై ద లాస్ట్ ఆఫ్ ద ఫ్లెష్. శరీరేచ్ఛలు ఏది కూడా శరీరేచ్ఛల ద్వారా దావీదు సంతృప్తి చెందలేదు. అందుకే నాతను అంటాడు కదా, కావాలంటే నేను ఇచ్చినను కదా అంటాడు. దేవుడు ఇచ్చిన దాంట్లో తృప్తి పడాలి. దీని నుంచి నేర్చుకునేది మనము, దేవుడు ఏది ఇచ్చాడో దాని నుంచి మనము తృప్తి చెంది ఉండాలి. కాబట్టి ఆ విధంగా దేవుడు సరైన విధంగా మనం సిద్ధపరచుకున్నాక, దేవుడు మాటలు దీవించుకున్నాక, దేవుడు మాత్రం మాయం పరచబడిన